అగ్ర కథానాయకుల్లో ఒకడిగానే కాకుండా అభిరుచి కలిగిన నిర్మాతగా కొత్త దర్శకులను ప్రోత్సహించే హీరోగా పేరొందాడు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున. మొదటి నుంచి వైవిధ్యానికి పెద్దపీట వేసే నాగ్ ఎప్పటికప్పుడు ప్రయోగాలకు పచ్చజెండా ఊపి ప్రేక్షకుల ముందుకు వస్తూ విజయాలు సాధిస్తున్నాడు. ఇది మన్ను కాదు, నేలమ్మ, నేల తల్లి. పుట్టినోనికి గుండెలపై జాగనిస్తుంది, గిట్టినోడిని కడుపున దాస్తుంది. టాలీవుడ్ లో వయసు పెరుగుతున్న కొద్దీ అందంగా కనిపిస్తున్న కథానాయకుడు నాగార్జున. ఇటీవలే యథార్థ గాథకు తెర రూపం రాజన్నతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈ కథానాయకుడు. సమరయోధుడిగా నాగ్ నటన వైవిధ్యంగా ఉండి చక్కటి ఆదరణ పొందింది. ఊపిరి జెండా ఎగరే చావుకు ఎదురుగా అడుగై వై వై వై. గిజిగాడు తన గూడు వదిలి రాకున్నాడు, సూర్యుడు రాలేదని. కొలనీలో కమలాలు తలదించుకున్నాయి, పొద్దు పొడవాలేదని. గిజిగాడు తన గూడు వదిలి రాకున్నాడు, సూర్యుడు రాలేదని. కొలనీలో కమలాలు తలదించుకున్నాయి, పొద్దు కెరీర్ లోనే మొదటిసారిగా నాగార్జున ఓ సోషియో ఫ్యాంటసీ చిత్రం ఢమరుకంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో గ్రాఫిక్ మాయాజాలం కట్టిపడేసేలా ఉందని టాలీవుడ్ వర్గాలంటున్నాయి. ఢమరుకంలో యువ సామ్రాట్ ఆటో డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం. గతంలో అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తాగ్రేసరుల పాత్రల్లో నటించి మెప్పించిన యువ సామ్రాట్ ఈసారి ఏకంగా భగవంతుడిగా కనిపించనున్నాడు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న షిరిడి సాయిలో సాయిబాబాగా నటిస్తున్నాడు నాగార్జున. సాయి